మంత్రులు ఫోటో తొలగింపునకు ఇప్పుడు కొత్త కారణాలు వెతుకుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు ఎందుకు తొలగించారో చెప్పాలంటూ మంత్రి పత్తిపాటి ప్రశ్నించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆంధ్రుల యొక్క ఆరాధ్య దైవం. అటువంటి నాయకుడు పేరు తొలగించినప్పుడు ఏమైంది ఈ ఆలోచన అనేటువంటిది నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే ఎన్డీఏ టైంలో ఉన్న వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకం పేరును యూపీఏ మార్చింది కదా అని పత్తిపాటి అంటున్నారు. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ఉంది. దాన్ని ఏం చేశారండి యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ JNNURM అని పెట్టారు. అంటే ఈ సంస్కృతి ఎవరు తీసుకొచ్చారని వారిని అడుగుతా ఉన్నాను. యూపీఏ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటో ఆయనే చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. డొంకలేనమ్మా వంక పట్టుకుని వేలాడిందన్నట్టు పత్తిపాటి తాను చెప్పిన సాకులు సరిపోక మరో కొత్త సాకు వెతికారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డును వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తొలగించారని పత్తిపాటి ఆరోపించారు. అదేవిధంగా ఎన్టీఆర్ పేరు మీద ఒక అవార్డు ఉండేది. అవార్డు కనుమరుగైపోయింది. రాజశేఖర రెడ్డి గారు రాగానే 5 లక్షల రూపాయలు అవార్డుతో పాటు 5 లక్షల రూపాయలు నగదు బహుమతి ఉండేది. దాన్ని ఆపేశారు. దీనికేం సమాధానం చెప్తారు వాళ్ళు? నిజం ఏంటంటే ఎన్టీఆర్ జాతీయ అవార్డును వైఎస్ఆర్ హయాంలో ఆపలేదు. ఏటా ఆ అవార్డు ఇస్తూనే వచ్చారు. 2004లో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, 2005లో నూతన్ ప్రసాద్, కన్నడ నటుడు అంబరీష్లకు ఎన్టీఆర్ అవార్డులు రాగా 2006లో అలనాటి బాలీవుడ్ హీరోయిన్ వహీదా రెహమాన్ ఈ అవార్డును వైఎస్ చేతుల మీదుగా అందుకున్నారు. 2007లో సినీ దర్శకుడు దాసరి నారాయణరావుతో పాటు ఎస్ఎల్ భైరప్ప ఎన్టీఆర్ అవార్డు సొంతం చేసుకున్నారు. 2008లో వెటరన్ యాక్ట్రెస్ జమున ఎన్టీఆర్ అవార్డుకు ఎంపికయ్యారు. 2009లో ఒకనాటి అందాల తార పి సరోజాదేవి అవార్డును గెలుచుకున్నారు. 2010లో ఊర్వశి శారద, 2011లో బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ ఎంపికయ్యారు. అంటే వైఎస్ మరణానంతరం మరో 2 ఏళ్ల పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రభుత్వం అమలు చేస్తూనే ఉంది. కొసమెరుపేంటంటే మన పత్తిపాటికి తెలియని విషయం కాకపోవచ్చు, కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 3 ఏళ్ల పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ఇవ్వకుండా ఆపి ఉంచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ జాతీయ అవార్డును వైఎస్ఏ నిలిపివేశారని బురద జల్లే కార్యక్రమానికి పాల్పడుతున్నారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. దీనికి మంత్రి పత్తిపాటి ఏం చెబుతారో మరి. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.